చేరువచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మనం చాలా రోజులైంది కదా ప్రకటనల గురించి మాట్లాడుకుని, ప్రకటనలు చేసుకోవట్లేదు. మనం చిన్న ప్రకటన జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. అది ఏంటో కాదు, మీ అందరికి తెలిసిన విషయమే. మన యూట్యూబ్ గురించి గడిచిన 1 వీక్ బ్యాక్ వరకు మీరందరూ షేర్ చేశారు. మీరు షేర్ చేస్తే నాకు తెలిసిపోతుంది, అది ఛానల్లో తెలిసిపోతుంది. యూట్యూబ్ వాళ్ళు నాకు ఒక లిస్ట్ పంపిస్తారు, ఎంతమంది షేర్ చేశారు అనేది ఆ లిస్ట్లో ఉంటుంది అన్నమాట. ఎవరు షేర్ చేశారు అనేది తెలియకపోయినా షేర్ అవుతుంది వీడియో అనేది తెలుస్తుంది. గత వారం నుండి ఎవరో పెద్దగా షేర్ చేయట్లేదు, చూడట్లేదు కూడా. 3 వ్యూలు 4 వ్యూలు అలా వస్తాయి. షేర్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మాకేదో యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చేది అసలు ఇప్పుడు జరిగేది కాదు. ఇంకో 10 సంవత్సరాలైనా పట్టొచ్చు డబ్బులు రావడానికి. ఈజీగా వచ్చేసే ఎవరికి. అది కూడా 10,000 వ్యూస్ వస్తే 500 వస్తాయి. 10,000 వ్యూస్ ఒక వీడియోకి వస్తే 500 రూపీస్ అమౌంట్ వస్తాయి. మనకి ఇంతవరకు ఏ వాక్యానికి 10,000 కాదు కదా, 1000 వ్యూస్ కూడా రాలేదు. సో మనకి డబ్బులు వచ్చే మ్యాటర్ గురించి కాదు. దేవుడు ఇప్పుడే మనకి పర్మిషన్ ఇచ్చాడు. ఏం పర్మిషన్ అయ్యా అంటే, మనం ఏదైతే గూగుల్ మీట్లో మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యము ప్రపంచం అందరికీ తెలిసేలాగా, ఎవరికైతే స్మార్ట్ ఫోన్ ఉందో వాళ్ళందరికీ ఫోన్లో వచ్చేలాగా ఒక పర్మిషన్ని రిలీజ్ చేశాడు దేవుడు. ఆ పర్మిషన్ కూడా ఎలాంటిది అంటే, యూట్యూబ్ మన వీడియోని అలా డిస్ప్లే చేయడానికి, అలా అందరికి పంపించడానికి ఒప్పుకుంది. ఇంకా పంపలేదు. పంపితే మీరు షేర్ చేయకపోయినా చాలా వ్యూస్ వచ్చేస్తాయి. ఇంకా కొంత ప్రాసెస్ ఉంది మనకి. ఆ ప్రాసెస్ ఏంటంటే చాలామంది ఇంకా వ్యూస్ రావాల్సి ఉంది, ఇంకా వాచ్ టైం రావాల్సి ఉంది. ప్రజెంట్ మనము ఒక దగ్గర 1000 గంటలు వాచ్ చేసినట్లుగా మన వీడియోస్ కనబడుతున్నాయి. ఇంకా 3,000 గంటలు వాచ్ చేయాలి. 3,000 గంటలు వాచ్ చేయాలంటే కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్క వీడియోనన్నా, రోజుకు ఒక్క వీడియోనన్నా, ఒక్కొక్క వీడియో ఒక 45 నిమిషాలు 1 అవర్ ఉందనుకోండి, కనీసం ఒక్కొక్కళ్ళు 1 గంట అన్నా వీడియోని చూస్తే, వాక్యం వింటే అది సాధ్యపడుతుంది. మనకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీకు అవకాశం ఉంటే, మీరేమి దీనిలో ఇబ్బంది పడకపోతే చెప్పండి. ఇది నేను వాక్యాన్ని షేర్ చేయమంటున్నాను. నా వీడియో షేర్ చేయండి, మమ్మల్ని కనిపింపజేయండి అని అనట్లేదు. నేను దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేద్దాం. అపోస్తలుడైన యోహాను గారు 1 యోహాను పత్రిక రాస్తూ, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటాడు, ఆది నుండి ఏదుందో, ఏది మేము నిదానించి కనుగొన్నామో, ఏది మేము మా కన్నులారా చూసామో, ఏది మేము మా చెవులారా విన్నామో, దానిని మేము మీకు తెలియజేయుచున్నాం. మనం విన్న వాటిని, కన్న వాటిని తెలియజేయడమే సాక్షులుగా ఉండడం అంటే. వాక్యాలు వింటున్నాం, 5గురో 6గురో జాయిన్ అవుతున్నాం, వాక్యం వింటున్నాం. విన్నాగా తర్వాత వీడియో చూడకపోయినా పర్లేదని మనం అనుకుంటున్నాం. మీరు విన్న వాళ్ళు చూడకపోయినా పర్లా, కానీ వినని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళకి నేను షేర్ చేస్తున్నా. మరి వాళ్ళు వింటున్నారో లేదో మళ్ళీ నేను చెప్పలేదు. కాబట్టి మనము వ్యాపింప చేయాలి వాక్యాన్ని. నా కోరిక అది, వ్యాపింప చేయాలి. దేవుడు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పమన్నాడు. సర్వలోకానికి వెళ్ళగలము మనం? కొన్ని వాక్యము ప్రకటింప చేయగలిగిన స్థితిలో మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్క సంఘం ఉంటే, సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళని పిలిపించి వాక్యం చెప్పించవచ్చు. మనకి అంతటి స్తోమత లేదు.
మనం పిలిపించి దైవజనులు వాక్యం చెప్పించలేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, మీటింగ్ ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మరి ఏ రీతిగా మన వాక్యాన్ని ఇతరులకి వ్యాపింపజేయగలము? ఏ రీతిగా అంటే, గొప్ప అవకాశం ఈ యూట్యూబ్, సోషల్ మీడియా. ఒక వాక్యాన్ని దైవజనుని పిలిపించి చెప్పించలేకపోయినా దైవజనులు ఆల్రెడీ చెప్పిన వాక్యాన్ని 1 నిమిషంలో వినిపింపజేయచ్చు మనం ఇతరులకి. ఆ ఒక్క హెల్ప్ మీరు చేయండి, మీకు చేతనైనంత మటుకు చేయండి అని నేను పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి వాక్యంలోకి వెళ్లే ముందుగా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. జీవవాక్యము గుచ్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ప్రత్యక్షంగా దేవునితో పాటు ఉన్నటువంటి ఈ దైవజనుడు లేక ఈ సాక్షి, ఇంకా చెప్పాలంటే ఈ శిష్యుడు ఏది విన్నాడో, ఏది చూశాడో, ఏది తెలుసుకున్నాడో దాన్ని తెలియజేస్తున్నాడు ఒక సాక్షి వలె. మనం కూడా వింటున్నటువంటి వాక్యాలు ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి అని నా యొక్క ప్రభు ప్రేమను బట్టి నేను మీకు చేసుకుంటున్నటువంటి విన్నపం. ఇది ప్రకటన. వాక్య భాగంలోనికి వెళ్దాం. నిన్నటి దినాన చాలా మంది రాలేదు. మరలా ఒక్కసారి లైట్గా ఆ వాక్యాన్ని నేను రికలెక్ట్ చేసి వాక్యం ముందు కొనసాగుదాము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేసి గమనించండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, క్షమించండి, గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. చిన్న ప్రార్థన చేసుకో. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన అమూల్యమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ఆయన. అయ్యా, ఈ రాత్రికాలం వేళ ఈ ఘడి వరకు మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఆ మేలును తలపోసుకుంటూ ఆయన ఏమిచ్చినా మీ రుణం తీరదు, కానీ కేవలం మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటున్నాం ఆయన. అయ్యా, మరి ఈ సమయంలో మేమందరము మీ వాక్యం ఆలకించాలని మీ పాదాలు చెంత చేరి ఉన్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. మాకు నేర్పించాలనుకున్నటువంటి అంశాన్ని నేర్పించండి. మీ వాక్యం వినబడుచుండగా వినే చెవిని, గ్రహించే మనస్సును, ఆచరించే బుద్ధిని, జీవితాన్ని మాకు దయచేయండి నాయనా. వాతావరణం అననుకూలంగా ఉంది ప్రభా. మీ చిత్తమైతే పవర్ కట్ అవ్వకుండా సహాయం దయచేయండి అయ్యా. రావాల్సిన బిడ్డలు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీ చేపట్టి నడిపించండి. ఈ కూడిక ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మేము మీకు చెల్లించుకొనిచున్నాము అయ్యా. అజ్ఞానిని, తెలివి తక్కువ దాన్ని, బలహీనురాల్ని, అవివేకిని, ఎందుకు పనికిరాని దాన ప్రభా, నన్ను విసులు చాటు మరుగుపరిచి మీరే మీ యొక్క జీవవాక్కులను మా హృదయాల్లో నాటమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారి పనులన్నీ పక్కన పెట్టి మీ వాక్యం వినాలని శ్రద్ధ కలిగి మీ పాదాలు చెంత ప్రతి ఒక్కరూ చేరి ఉన్నాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, మా కుటుంబాలలో ప్రతి అవసరతను తీర్చమని, మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన
చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రియులారా, నిన్నటి దినాన మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. గలతీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో అయితే అందు కాబట్టి, ఏ వచనమైనా అయితే కాబట్టి అందువలన అలా కొన్ని పదాలతో స్టార్ట్ అయినప్పుడు ఏమైతే కాబట్టి అని స్టార్ట్ అయింది అనుకోండి, ఏం కాబట్టి అని మనం ప్రశ్నేసుకొని ముందు విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నాం, అని మాట్లాడుకున్నాం. బాలురుగా మనం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం క్రింద మనం ఉన్నప్పుడు, మనం ఎదిగితేనే వారసులు అవుతాం, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి బాలురుగా ఆత్మీయ జీవితంలో మెచ్యూరిటీ లేని వారంగా, ఆత్మీయ పరిణితి చెందని వారంగా మనం ఉండకూడదు అని మనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనం ఎదగని స్థితిలో చిన్నపిల్లల్లాగా, బాలుల్లాగా, బాలికల్లాగా మనం ఉన్నప్పుడు మనము అనేకమైన లోకానుసారమైన పారంపర్యాచారాలకు దాసులమయ్యాం. 3వ వచనంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము దాసులమై ఉంటిమి. పారంపర్యాచారాలను భూతములు అని కూడా పౌలు గారు మెన్షన్ చేశారు. ఆ అలవాట్లకు బానిసలమయ్యాం. ఎందుకు పర్టికులర్గా భూతములు అన్నాడంటే, తెలియని వారు, దేవునిని ఎరుగని వారు పరిశుభ్రతనే పరిశుద్ధత అని వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. హృదయ శుద్ధి వేరు, దేహశుద్ధి వేరు. దేహశుద్ధి లేకపోయినా పరలోక రాజ్యం ఇస్తాడేమో కానీ దేవుడు, హృదయ శుద్ధి లేకపోతే పరలోక రాజ్యం ఇవ్వడు. అది అర్థం కాక చేతులు కడుక్కొని భోజనం చేయటమే పరిశుద్ధత అని, ప్లేటు శుభ్రంగా కడుక్కొని దానిలో ఆహారం పెట్టుకొని తినడమే పరిశుద్ధత అని, కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం పరిశుభ్రత, పరిశుద్ధత అని వీళ్ళు భావించేవాళ్ళు. ఎవరు? యూదులు. యూదులు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా. యూదుల్లో కొన్ని తెగలవారు చాలాసార్లు సువార్తలలో ప్రభువును కూడా ఇదే విషయమై వాళ్ళు ప్రశ్నించారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తారా? ఇదేనా పరిశుద్ధత అంటే? ఇదేనా పరిశుభ్రత అన్నట్లుగా అదేదో పెద్ద నేరంలాగా వాళ్ళు భావించారు. అలాంటి అలవాట్లు నేటికి మనం చాలా ప్లేసుల్లో, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత ఇట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద హార్ట్. పరిశుద్ధత కంటికి కనబడదు మనకి కదా. కంటికి కనబడని ఒక అదృశ్య లక్షణం అది. అదృశ్య లక్షణం అది క్రియల ద్వారా బయటపడుతుంది, క్రియల ద్వారా దాన్ని రుజువుపరుస్తుంది. పరిశుద్ధత అనేది క్రియల ద్వారా ప్రత్యక్షం అవుతుంది. అంతేకాని ఫిజికల్గా మనం చూడలేము పరిశుద్ధతని. పరిశుభ్రత ఫిజికల్గా కనబడుతుంది, ఫిజికల్గా మాత్రమే పోర్ట్రేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ పౌలు గారు గలతీ సంఘంతో తీవ్రంగా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. ద ఆర్గ్యుమెంట్ అబౌట్ డాక్ట్రిన్, సిద్ధాంతపరమైన వాదన ఆయన చేస్తూ ఉన్నారు అని మనం గుర్తు తెచ్చుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు అలా దాసులుగా మనం ఉంటే, బాలురుగా మనం ఉంటే, ఆ బాల శిక్షకుని కిందే ఇంకా బాలులంగా, చిన్నపిల్లలంగా మనం ఉండి దాన్ని ఒబే చేస్తూ ఉన్నప్పుడు, దాన్ని మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో దాసులంగా మనం ఉన్నాము, దాసులం అయిపోయాము పారంపర్యాచారాలకు. మనుషుడు పెట్టినటువంటి లాకి, మనుషుల పారంపర్యాచారము అనే లా ఆఫ్ మెన్ కింద మనము దాసులమై ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి తండ్రి తన కుమారుణ్ణి పంపాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆ కుమారుని పంపడం అనేది కరెక్ట్ టైంలో జరిగింది. దాన్నే
కాలము పరిపూర్ణమైనప్పుడు అని పౌలు గారు పేర్కొన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. అందుకని మనం నిన్న మాట్లాడుకున్నాం, దేవుడు పంపబడినవాడు, ఆయన వచ్చినవాడు, పుట్టినవాడు కాడు. పుట్టాడంటే ఆయన ఆరిజిన్ అనేది, ఆయన స్టార్టింగ్ పాయింట్ అనేది, ఆయన యొక్క స్టార్ట్ అనేది అప్పటి నుండి స్టార్ట్ అయింది అని అర్థం పుట్టాడు అంటే. కానీ ఆయన వచ్చినవాడు, వచ్చాడు అంటే ఎప్పటి నుండో ఉన్నాడు అని అర్థం. ఎప్పటి నుండో ఉన్నాడు అని అర్థం. జగత్కి ఆ పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఆది యందు ఉన్నాడు, ఇప్పుడున్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. ఆది అంతము ఆయనే, అల్ఫయు ఒమేగయు ఆయనే. ఆయనకు ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ లేనే లేదు. అందుకే ఆయన దేవుడు. స్టార్టింగ్ ఉన్నవాడు ఎండింగ్ ఉన్నవాడు దేవుడు కాడు. పలానా సంవత్సరం పుట్టి పలానా సంవత్సరంలో మరణించేవాడు దేవుడు కాడు. మానవులకు కూడా ఉంటుంది పుట్టుక, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. మనుషులకు కూడా ఉంటుంది. అది మనుషులకు ఉన్నదే ఉన్నప్పుడు దేవుళ్ళు ఎలా అవుతారు, దేవుడు ఎలా అవుతారు? సో నిజ దేవుడు కనుక ఈయన పుట్టుక డేట్ లేదు, ఈయనకి చావు డేట్ లేదు, ఈయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం, సమస్తము ఆయనే. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను అడిగిన పంపబడినవాడు ఆయన. తండ్రి పంపాడు, కరెక్ట్ టైంలో పంపాడు. ఏంటి ఆ టైము అంటే పరిపూర్ణమైన టైము. ఆయనకు ఒక టైం ఉంది. ఆయన మంచి లెక్కల మాస్టర్ అని కూడా నిన్న జ్ఞాపకం చేసుకున్నాం మనం. ప్రతిదీ టైం ప్రకారం చేస్తాడు. లాజరు మరణించక ముందే ఆయన వచ్చి ఉండొచ్చు, రాగలడు కూడా. కానీ మరణించిన తర్వాత ఆయన వచ్చాడు. ద్రాక్షరసం అయిపోక ముందే అయిపోబోతుంది అన్నప్పుడే బాణలను ఆయన నింపేయగలడు. 6 రాతి బాణాల నిండా ద్రాక్షరసాన్ని నింపగలడు ఆయన. కానీ ఆయన సమయం వస్తేనే ఆయన చేస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. ఆయన తన సమయంలో, తను అనుకున్న సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. అబ్రహాముకు ఒక ల్యాండ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు దేవుడు. అబ్రహాముకు ఒక స్థలాన్ని స్వాస్థ్యముగా ఇవ్వాలని, ఆస్తిగా ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసేసుకున్న ఆయన ఒక టైం పెట్టాడు. ఆదికాండం 15:16 నేను జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఆ టైం అయ్యా అంటే, అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు మళ్ళీ ఇక్కడికి వస్తారు అని చెప్పాడు ఆయన. కనానును ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకుంటారనే మాటను వాగ్దానంగా అబ్రహాం గారికి దేవుడు తెలియచేశాడు. 4 తరాలు అయిపోవాలి. అది బహుముఖ ప్రవచనం. అనేక అర్థాలు ఉన్న దానిలో మనం నిన్న మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అరుణ సిస్టర్ మిస్ అవుతారేమోనని నేను రిపీట్ చేస్తున్నాను. రాజ సిస్టర్ కూడా నిన్న వీరిద్దరూ ఐ థింక్ భారతి సిస్టర్ వీళ్ళు రాలేదు కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అమోరీల అక్రమం సంపూర్ణము అయిపోయిన తర్వాత 4వ తరం వారు మీరు ఇక్కడికి వస్తారు అని చెప్పి ఆదికాండం 15:16 దేవుడు వాగ్దానం చేశాడు. 4వ తరం రావాలంటే అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గారికి యాకోబు గారు పుట్టాలి, యాకోబు గారిలో నుండి 12 గోత్రాలు రావాలి. 12 గోత్రాలలో యోధా అనే ఒక గోత్రం ఉంది. యోధా గోత్రం నుండి యేసు ప్రభు రావాలి. 4వ తరము అంటే శరీరానుసారమైన తరమే అనే ఒకే అర్థాన్ని మనం తీసుకోకూడదు. ఆల్రెడీ గలతీ పత్రికలు 3వ అధ్యాయంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం అబ్రహాం సంతానం క్రీస్తు అని. అబ్రహాం సంతానం ఇస్సాకు అని అక్షరార్థమైన జ్ఞానంతోనే ముందుకు వెళ్ళిపోకూడదు. మనం అబ్రహాం సంతానము క్రీస్తు అని గుర్తుపెట్టుకోవాలని మాట్లాడుకున్నాం. మనం క్రీస్తు తరము రావాలంటే శరీరానుసారంగా కొన్ని తరాలు వెళ్ళాలి. అంతేకాదు దానియేలు గ్రంథంలో 4 తరాల రాజ్యాంగాలు ముందుకు కొనసాగాలి, గతించిపోవాలి. ఒకటి బబులోనీల రాజ్యము, 2వది మాదీయ పారసికుల రాజ్యము, 3వది గ్రీకుల సామ్రాజ్యము, 4వది రోమా సామ్రాజ్యం.
రోమా సామ్రాజ్యము నడుస్తూ ఉన్నప్పుడు, పరిపాలనలో ఉన్నప్పుడు క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. మీరు చూడొచ్చు లోకసువార్త 2:1 రోమా చక్రవర్తి అయినటువంటి కైసర్ ఔగుస్తు సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలని ఆజ్ఞాపించడని మాటలు అక్కడ ఉంటాయి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య. సో ఇవన్నీ జరగవలసి ఉన్నది. బహుముఖ ప్రవచనం. అది బహుముఖ ప్రవచనం. ఇన్ని రకాల అర్థాలు, ఇంతకాలము గతించాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగిన పిమ్మట ఒక పీక్ మూమెంట్లో క్రీస్తు యొక్క రాక ఎసెన్షియల్, అది అత్యవసరము, తప్పనిసరి అని దేవుడు భావించినప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. 1 యోహాను పత్రిక 4:14 లోక రక్షకుడుగా ఉండుటకు దేవుణ్ణి, తన కుమారుణ్ణి తండ్రి పంపించాడనే మాటలు ఉంటాయి. సో పీక్ మూమెంట్లో, అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు పంపించాడు అని మనం మాట్లాడుకున్నాం నిన్నటి దినాన. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే, అదే అత్యవసరమైనటువంటి కాలము, అదే పరిపూర్ణమైన కాలము, ఇక అంతకు మించి క్రీస్తు రాక లేట్ చేయడానికి వీలు లేదు అని మనం ఎలా నిర్ధారించుకోగలం అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నను లేఖనాల ఆధారాలతో రేపు ధ్యానం చేద్దాం. కానీ ఒక ఆలోచన చేద్దాం ఈరోజు. ఏంటి ఆ ఆలోచన అంటే, లోకరక్షకుడుగా ఉంటకు కదా యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి కదా. గలతీ 4:3 దాసులమై ఉన్నటువంటి మనలను, అన్యజనులు కానీ యూదులు కానీ, దేవుణ్ణి ఎరిగిన వారు కానీ ఎరగని వారు కానీ, దాసత్వంలో ఉన్నప్పుడు లోకానుసారమైన విషయాలలో, పారంపర్యాచారాలలో దాసులుగా, ఆ దాసత్వంలో, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళను విడిపించడానికి కదా ఆయన వచ్చాడు. అలాంటప్పుడు ఆయన తప్ప విడిపించే దిక్కు మరొకరు లేరు అన్నటువంటి పరిస్థితి వస్తే అది పీక్ మూమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే, రేపు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ విత్ ఫైన్. ఇక ఎల్లుండి నువ్వు ఫైన్ కాదు కదా, ఆ ఎగ్జామ్ ఫీజు ఒక 500 అయితే 5 లక్షలు కలిపి కడతానన్నా కట్టించుకోదు ప్రభుత్వం. ఎల్లుండి కడతానంటే రేపే లాస్ట్ డేట్. అలాంటి సమయంలో మనం ఎప్పుడు ఫీజు కట్టాలి? రేపు కట్టాలా? 5 లక్షలు కలిపి ఎల్లుండి కడతానని 5,500,000 తీసుకొని ఎల్లుండి వెళ్ళాలా? మిమ్మల్ని అడుగుతున్నానండి. లాస్ట్ డేట్ లోనే కట్టాలి. లాస్ట్ డేట్ అంటే రేపా ఎల్లుండా? రేపే కట్టాలి. ఎందుకని? రేపు తప్ప ఇక తర్వాత ఆ పని చేయడానికి వీలు లేనే లేదు. ఎప్పుడో లాస్ట్ మంత్ లోనే చెప్పారు ఫీజు కట్టాలని. సమయం వేస్ట్ చేస్తా వచ్చాము. టైం ఉంది అనుకుంటూ వచ్చాం. ఇక రేపు తప్ప వేరే టైం లేదు. కాబట్టి రేపు లేక ఈరోజు కట్టాలి. రేపన్నా కట్టాలి, ఈ రోజన్నా కట్టాలి. ఇక అంతకు మించి మన దగ్గర సమయం లేదు. బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో 400 ఏండ్ల కంటే పైగా బానిసత్వంలో ఉంటూనే ఉన్నారు. మొరపెడుతున్నారు, దేవుడు విడుదలిస్తున్నారు. మరలా వీళ్ళు పాపం చేస్తున్నారు, దేవుడు మరలా అప్పగిస్తున్నాడు. మరలా మొరపెడుతున్నారు, మరలా విడుదల వస్తుంది. మరలా పాపం చేస్తున్నారు, మరలా దాసత్వంలోకి వెళ్తున్నారు. కంటిన్యూగా కొన్ని 100 సంవత్సరాలు అలా జరుగుతూనే ఉంది.
తెలిసిన వాక్యాలు మనకి జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం అంతే. కాండాలలో, అన్ని కాండాల్లో కాదు, నిర్గమ కాండం మొదలుకొని ముఖ్యంగా లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, వీటిలో కనుక మనం చూస్తే ఈ తప్పిదం చేస్తే ఈ బలి అర్పించాలి, ఈ పాపం చేస్తే ఈ పనిష్మెంట్ తీసుకోవాలి, ఈ బలి ఇలా ఇవ్వాలి, ఇలా బలి ఇవ్వడం ద్వారా ఆ పాపం నుండి విమోచన కలుగుతుంది, విడిపింపబడతారు, విడుదలవుతారు అని అనేక వచనాలు మనం చూస్తాం. కాండంలో మ్యాక్సిమం ఉన్నటువంటి టాపిక్ అదే. నెక్స్ట్ టాపిక్ వంశావళులు ఉంటాయి. అనేక వచనాలు మనం చూసాం. కానీ దేవుని బిడ్డలైన వారు సంపూర్ణంగా ఆ పాపము నుండి విడుదల పొందారా? పంచకాండములతోనే పాప విముక్తి అనేది కంప్లీట్ గా జరిగిందా? లేకపోతే తర్వాత కాండాల తర్వాత ఆది లేవి నిర్గమ, ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశం తర్వాత మరలా ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు ఇవన్నీ కదా, యెహోషువ ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి కదా, వీటిలో కూడా ఏమైనా పాపాలు జరిగినాయా? ఇంకా ఎక్కువ జరిగాయి ఆ టైంలో. అమ్మా, ఆ టైంలో ఇంకా ఎక్కువ జరిగాయి. రాజుల గ్రంథంలో జరిగాయా లేదా? జరిగాయి, భయంకరంగా జరిగాయి. దినవృత్తాంతంలో పాపములు జరిగినట్టుగా ఉందా లేదా? భయంకరంగా జరిగాయి. మేకా గ్రంథంలో పాపం జరిగినట్టుగా ఉందా లేదా? దేవుడైతే స్ట్రాంగ్, అసలు నేను ప్రకృతిని సాక్షులుగా పెట్టి నేను మిమ్మల్ని అందరినీ నిలదీయాలనుకుంటున్నాను అంటాడు. మేకా గారి ద్వారా ప్రవచించిన ప్రకటన అది, దేవుడు తన బిడ్డలకు తెలియజేసిన మాటలు అవి. యెషయా గారి కాలంలో జరుగుతూనే ఉన్నాయి. మలాకి కాలంలో, మలాకి అయితే ఏకంగా దొంగలు, మీరు దొంగలు. మలాకి గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఆగిందా? ఫుల్ స్టాప్ పడిందా ఎక్కడైనా పాపానికి? కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడిందా? కామాలు పెట్టుకుంటా వచ్చారా? చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొంచెంసేపు మనం ఆగుదాం. సువార్తల్లో ఒక విషయం ఉంది. ఒక మంచి ఫంక్షన్ చేస్తా, ఆ యొక్క ఫంక్షన్కి, విందుకి అందరిని పిలుచుకురండి అని చెప్పి చాలా మందిని ఆ విందు నిర్వహిస్తున్నటువంటి ఆ యజమాని ఎవరైతే ఉంటారో చాలా మందిని పంపిస్తాడు. మిగిలిన వాళ్ళు పంపినప్పుడు అందరు తల ఒక రకమైన సాగులు చెప్తారు కదా, గుర్తుందా మీకు? గుర్తుంది కదా? చాలా సాకులు చెప్తారు. ఒకళ్ళు నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానని, ఒకళ్ళు పొలం కొన్నానని కదా, ఒకళ్ళు నా తండ్రిని పాతి పెట్టుకోవాలని, రకరకాల సాకులు వస్తూ ఉంటాయి. తర్వాత కొంతమందిని మోపుతాడు. ఇక వీధుల్లో ఉన్న అందరినీ తీసుకొని రమ్మంటాడు. పీక్ మూమెంట్ అంటాం దాన్ని. ఎవరెవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరెవరినైతే పిలవాలనుకున్నాడో వాళ్ళందరూ రాకపోగా ఇక మిగిలిన వారికి అవకాశం ఇచ్చి వాళ్ళని పిలవమంటాడు. అది పీక్ మూమెంట్ అంటాం. కాలం పరిపూర్ణమైపోయింది అక్కడ. ఇక వీధిలోకి వెళ్ళి ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొని రండి అంటాడు. ఇంకొక సందర్భంలో ద్రాక్ష తోట యజమాని కొందరిని పంపిస్తాడు, పనివారి. చివరిగా ఎవరిని పంపించిన వాళ్ళందరిని చంపేస్తూ ఉంటారు వీళ్ళు. చివరిగా ఎవరిని పంపిస్తాడు? తన కుమారుని పంపిస్తాడు. దేవుడు కూడా పాపము నుండి విముక్తి కలగడానికి అనేక మంది యాజకులను ఆయన ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, రాజులను ఆయన ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను పంపించి చెప్పించాడు. ఎంత అద్భుతమైన రెఫరెన్సెస్ ఉన్నాయో. నేను ఒక అలవోకగా మీకు తెలిసిన విషయం, మీ అందరికి తెలుసు.
గుర్తు చేయడానికి నేను ఫాస్ట్గా దాన్ని నేను ఏమంటారు అలా ఒకసారి అలా టచ్ చేసి వెళ్తున్నాను. పెందలకడనే నా ప్రవక్తల చేత నేను మాట్లాడించానంటాడు దేవుడు. ప్రవక్తల చేత చెప్పించాడు. ఎవరు వినలా. అందరి ప్రవక్తల్ని త్రోసిపుచ్చుతూ వచ్చారు. విననొల్లని వారుగానే ఉన్నారు. ఇప్పుడు ఇక ఎవరిని పంపించాల్సిన టైం వచ్చింది. మలాకి గారితో పాత నిబంధన మలాకి గ్రంథంతో ముగించబడింది. మలాకి గ్రంథం తర్వాత నిశ్శబ్ద కాలం వచ్చేసింది. ఏ ప్రవక్త ద్వారా ఇక చెప్పించి మాట్లాడించి విసుగు వచ్చేసింది దేవునికి. సైలెంట్గా ఉన్నాడు. దాన్నే సైలెంట్ పీరియడ్ అన్నాం, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని కూడా అన్నాం. నిశ్శబ్ద కాలం అంటారు. మలాకి గ్రంథం మొదలుకొని మత్తయి సువార్త వ్రాయబడే మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని నిశ్శబ్ద కాలం. కొన్ని సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ మాత్రం సైలెంట్గా లేదండి. తన బిడ్డల పట్ల ఆయన ప్రేమ సైలెంట్గా లేదు. ఆయన ప్రేమ కొనసాగుతూనే ఉంది. దాసులకు అప్పగించినప్పుడు ఆయన ప్రేమ కొనసాగుతూనే ఉంది. పాపము చేసినప్పుడు, దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు దేవునికి తన బిడ్డల పట్ల ప్రేమ విస్తరిస్తూనే ఉంది, ప్రేమ ఉంటూనే ఉంది. ఆయన ప్రేమను చంపుకోలేదు అక్కడ. ఎందుకంటే ఆయనది నిజమైన ప్రేమ, గొప్ప ప్రేమ. తప్పు తెలుసుకోవాలని ఒక చిన్న పనిష్మెంట్, మట్టి తిన్నప్పుడు పిల్లల్ని నోటి మీద కొడతాం మనం. తప్పు తెలుసుకోవాలని దేవుడు అలా చిన్న పనిష్మెంట్స్ ఇస్తూ వచ్చాడే, కానీ ఆయన ప్రేమను ఎక్కడ ఆపలేదు. ఆయన ఆ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో కూడా ఆయన ప్రేమను ఎక్కడ ఆపలేదు. ఒక్కసారిగా మౌనము దాల్చినటువంటి ఆయన ప్రేమ ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయిపోయింది. ఎలా అంటే ఇక ఆయన ఆగలేక తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేశాడు. ఎలా అంటారా? ముందే నిర్ణయించి బలి ఇవ్వాలని. ఏది బలి ఇస్తున్నా, ఎంతమంది చేత మాట్లాడిస్తున్నా, ఎంతమంది మధ్యవర్తుల్ని పంపిస్తున్నా, న్యాయాధిపతులను పెట్టినా, రాజులను పెట్టినా, ప్రవక్తల్ని ఉంచినా, ఏ విధంగా మాట్లాడినా వాళ్ళు తిరిగి రావట్లేదు. కాబట్టి నా కుమారుణ్ణే నేను పంపిస్తాను. నా కుమారుడు బలి అయితే అప్పుడైనా ఇంకా వాళ్ళు పాపము నుండి కంప్లీట్గా విడుదల పొంది ఇక పాపము చేయకుండా ఉంటారేమో అని తన కుమారుణ్ణి పంపించాడు. నేను ఇవన్నీ రెఫరెన్స్ చెప్పట్లా, నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. రెఫరెన్స్ చెప్తే ఈ టాపిక్ ఎంతవరకు కూడా మనం చెప్పుకోగలిగే వాళ్ళం కాదు. తన కుమారుని కరెక్ట్ టైంలో పంపాడు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు గారు సుస్పష్టంగా ఆయన బలి అవ్వడానికి వచ్చాడు, బలి అవ్వడానికి పంపబడ్డాడు. ఆయనే చివరాఖరి బలి. చివరన్నా ఆఖరన్నా ఒకటే. మన పెద్దలు ఓం ప్రదం, తొట్ట తొలంబరం, చివరాఖరు అంటుంటారు కదా. స్ట్రాంగ్గా అదే ఫైనల్ అన్నప్పుడు చివరాఖరు అంటారు అనమాట. అందుకని నేను ఆ పదం వాడాను. చిట్ట చివరిగా అదే బలి. ఆ తర్వాత ఇక బలి అవసరం లేదు అన్నట్టుగా ఆయన మన కొరకు బలి అయ్యాడు అని పౌలు గారు చెప్పారు. ఆ వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటిగా, హెబ్రీలోకి వెళ్లే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్లీజ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనని మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. చివరి అర్పణగా దేవుడు
తనను తాను బలి చేసుకోవడానికి వచ్చాడు మన కొరకు. దేవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, మీరు తప్పు చేశారు కాబట్టి ఒక చిన్న పిల్లోడిని, చంటి పిల్లోడిని బలివ్వండి అని అడగటం కాదు. ఒక పొటేలును బలివ్వండి అని అడగటం కాదు. ఒక ఎద్దునో, కోడి దూడనో, ఒక కోడి పిల్లను బలివ్వండి అని అడగటం కాదు. దేవుడు చేయవలసినటువంటి బలి ఏంటంటే తనను తాను బలి చేసుకోవడం. దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగం, ఎవరూ చేయనటువంటి గొప్ప త్యాగం. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయనిది, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. ఆయన చేసిన త్యాగం ఎవ్వరు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ప్రజలందరి కోసం ఆయన తనను తాను బలి చేసుకోవడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 5:2. హెబ్రీ పత్రిక 9:26 ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీ పత్రిక 9:26 9వ అధ్యాయం 26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని, కరెక్టేనండి? ఎస్. అట్లైన జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనం గలతీ పత్రిక 4:4లో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్న అంశము కాలము పరిపూర్ణమైనప్పుడు. దీనినే యుగముల సమాప్తి. యుగాలు అయిపోతున్నాయి, వందల సంవత్సరాలు గతించిపోతూ ఉన్నప్పుడు తనను తానే అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేశాడు ఆయన. పాపము నివారించబడాలంటే కొన్ని జంతువులు అర్పించబడుతుంటే పాప నివారణ జరగట్లా, కంటిన్యూషన్ వచ్చేస్తుంది. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయినా, నేను ఒక తప్పు చేసి ఒక ఎద్దునో కోడినో అప్పగించేస్తే నా పాపం నివారించబడుతుంది. కొంతమంది సహోదరులు కొంతకాలంలో ఒక 40 డేస్ మాత్రమే వాళ్ళ వస్త్రధారణ మారిపోతూ ఉంటుంది. క్రైస్తవ్యంలో అయితే 40 డేస్ లెంట్ ప్రేయర్స్ అని చెప్పి వస్త్రాలు చాలా లైట్ కలర్స్, వైట్ కలర్ వీలైతే వేసుకొని ఎవ్రీడే తలస్నానం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 40 డేస్ మాత్రం నేను అది తినను, ఈ 40 డేస్ మాత్రం నేను ఇది చేయను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, నేను ఎవరితో గొడవ పడను అంటూ ఉంటారు. 40 డేస్ గొడవ పడకుండా ఉంటే పవిత్రులమైపోయినట్టేనా? 40 డేస్ తినకుండా ఉంటే మన పాపములు నిర్వీర్యం అయిపోయినట్టేనా? నివారణ పాపము నుండి మనకి వచ్చేసినట్టేనా? పరిశుద్ధమైనట్టేనా? 40 డేస్ లైట్ కలర్ దుస్తులు ధరిస్తే పుణ్యాత్ములు అయిపోతామా మనం? అవమండి. ఫిజికల్గా మనల్ని మనం హింసించుకున్నందువలనో, మన కడుపు కాల్చుకున్నందువలనో, అన్నం తినడం ఆపినందువలనో, బట్టలు మంచివి ధరించినందువలనో, తలస్నానం చేసినందువలనో మనము పుణ్యాత్ములు అవ్వం, పరిశుద్ధులం అవ్వం. ఒక అద్భుతమైన మాట యోనా గ్రంథంలో ఉంది, 3వ అధ్యాయంలో. చదువుదామా? 3వ అధ్యాయం యోనా గ్రంథము 3వ అధ్యాయం చివరి వచనం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, వీరు అన్నపానములు మానేసినందువల్ల కాదు దేవుడు తను చేయాలనుకున్న కీడును ఆపింది. అన్నపానములు మానినందువలన కాదు, కానీ ఎందుకు ఈయన తనను తాను పశ్చాత్తాపడి వాళ్ళకి చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానాడు అని అంటే, వాళ్ళు చెడుతనమును మానుకున్నారు. అన్నం మానేస్తే దేవుణ్ణి మనము పశ్చాత్తాపడేలాగా, ఆయన వేయాలనుకున్న శిక్ష వేయకుండా శిక్ష నుండి మనము తప్పించుకునే వారంగా ఉండలేం. మనం భోజనం మానేస్తే అక్కడ ఏం చేంజ్ రాదు. మన బట్టలు వైట్వి లైట్ కలర్వి కట్టుకుంటే దేవుని మనసు ఏమి మారదు. మన బ్రతుకు మార్చుకుంటే ఆయన మారుతాడు. మన బ్రతుకు మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకొని, మన పాపమును మనం విడిచిపెట్టి నిజమైన మార్పు కలిగి ఆయన వైపు తిరిగితే ఆయన కూడా మన వైపు తిరుగుతాడు. ఆయన కూడా మన వైపు తిరుగుతాడండి. వాళ్ళు అన్నపానములు మానేయడం వలన మాత్రం కాదు, కానీ ఆయన వాళ్ళ చెడు నడతను విడిచినందువలన ఆయన తన మనసును మార్చుకున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దినాలు 40 డేస్ వస్త్రధారణను మార్చి ఒక నియమ నిబంధనలు ఫాలో అయితే మనిషిని మార్చలేవు, మనిషి జీవితాన్ని అవి పరిశుద్ధం చేయలేవు. దాన్ని లా ఆఫ్ మెన్ అంటాం. అదే పారంపర్యాచారం, ఆచారం అది ఆత్మీయత కాదు. ఆచారం వేరు, ఆత్మీయత వేరు. ఆచారము నిన్ను నన్ను మార్చలేవు. ఆచారము ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు ఒక ఆచారం ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్లో మరో ఆచారం వస్తుంది. మునుపటి కాలంలో మరొక ఆచారం ఉండేది, అలవాటు. ఆచారం అనేది అంతే, ఒక అలవాటుగా ఆచరించేది ఆచారం అంటే. కానీ ఆత్మీయత ఇట్స్ పర్మనెంట్. మనుషుల జీవితాలను ఆత్మీయత నిర్ధారిస్తుంది. మరి ఆచారంలో ఉన్నామా మనం? ఆత్మీయతలో ఉన్నామా? ఆచారాల్లోనే ఉండి తూనికలో తేలిపోతున్నామా? ఆత్మీయంగా ఉండి తూనికలో హైలో తూగుతున్నామా? బరువుగా ఉన్నామా? దేనిని చూస్ చేసుకుంటున్నాం మనం? క్రైస్తవ్యం మ్యాక్సిమం ఆచారాలలో ఉంటుంది. క్రైస్తవ్యం ఆచారాలలో తొలతూగుతుంది. ఇది ఆచారం. క్రిస్మస్ వస్తే కంపల్సరీ ఇది మనం చేయాలి. లెంట్ పీరియడ్ అండి ఇది, లెంట్ డేస్. ఈస్టర్కి ముందు కంపల్సరీ ఇది మాకు కంపల్సరీ. ఉపవాసం ఉండాలనుకుంటే ఉండు, దేవుడు నీకు మాట్లాడితే ఉండు, కానీ దేవునికి దగ్గరగా ఉండు. ఉపవాసం అంటే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. యెషయా గ్రంథంలో అద్భుతమైన డెఫినిషన్. దేవునికి దగ్గరగా ఉండటం. ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఎవరికి దగ్గరగా? సీరియల్స్కి కాదు. ఉపవాసం అన్న పేరుతో ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తూ గడపడం కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు కాదు. ఉపవాసం అంటే బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేసుకోకుండా, తలస్నానం చేసి బట్టలు మార్చుకొని ఫ్రెష్గా కనబడుతూ, డల్గా కనబడుతూ, ఏమీ తినకుండా ఉండటం కాదు. అలాంటి ఉపవాసం బైబిల్లో ఎక్కడ లేదు. అసలు అలాంటి ఉపవాసం ఉన్న వాళ్ళ మొర పరలోకంలో వినబడదు, దేవునికి చేరదు అన్నది మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో. కాబట్టి అలాంటి ఆచారాలకు బలి అయిపోతూ కొన్ని టైం పీరియడ్స్ పెట్టుకొని ఇదే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని అనుకుంటున్నాం. లేదు, అవన్నీ మనల్ని పవిత్రులుగా చేయవండి. అవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే. అవన్నీ మనిషిని పవిత్రురాలిగా చేయలేవు. కాబట్టి యుగాలు అలా గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి మనుషులందరినీ పవిత్రులుగా చేయడానికి, ఆ ఆచారాలలో దాసులుగా ఉన్నటువంటి వారిని విడిపించడానికి తనను తాను బలి చేసుకున్నట్టుకై దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 9:26. తను తానే బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. నేను ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్పాను, మంచి కంప్యూటర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కంప్యూటర్ని ఒక
5 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ టెర్రస్ మీద నిలబడి ఆ కంప్యూటర్ని పైనుండి కిందకి విసిరేస్తే ముక్కలు అయిపోతుంది. అప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ అవడతను హార్డ్వేర్ ఇంజనీర్ అవుతాడు. హార్డ్వేర్ ఇంజనీర్ ముక్కలు చేయగలడు, ముక్కలను అతికించగలడు. కానీ మంచి ఇంజనీర్, మంచి ఎగ్జిక్యూటివ్ లేక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఆ కంప్యూటర్కి ఒక వైరస్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి వైరస్ని తెలుసుకొని ఆ వైరస్కి రెమెడీ కనుగొని ఆ వైరస్ని కంప్యూటర్లో నుండి తీసేసి ఉన్నట్టుగానే కంప్యూటర్ బద్దలవ్వకుండా కాపాడి మరలా తిరిగి అది పనిచేసే విధంగా చేయగలిగిన వాడే మంచి కంప్యూటర్ ఇంజనీర్, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి ఎగ్జిక్యూటివ్. దేవుడు కూడా మానవుడు పాపపు బురదలో ఉన్నప్పుడు, పాప పంకిలమైన జీవిత విధానంలో ఉన్నప్పుడు, వీళ్ళ పాపం ఉంది, వీడు నాకు వద్దు, వీడు నాకు దూరంగా ఉండాలి, వీడికి పరలోకం లేదు, ఈమె నాకొద్దు, ఇతను నాకొద్దు అని అతన్ని మరణింప చేసేవాడో, నశింప చేసేవాడో, శిక్షించేవాడో, బలి తీసుకునేవాడో కరెక్ట్ దేవుడు కాడు, నిజ దేవుడు కాడు. నిజ దేవుడు అంటే మనిషిని మనిషిగానే గౌరవిస్తూ ఆ మనిషిలో ఉన్నటువంటి పాపమేంటో కనిపెట్టి పాపమును మాత్రమే ద్వేషించి పాపిని ప్రేమించి ఆ పాపమును పాపి నుండి దూరపరిచి ఈ పాపిని పరిశుద్ధునిగా మార్చి తనతో పాటు కలిసి జీవించాలని నిత్య జీవితాన్ని ఈ పాపిగా ఒకప్పుడు జీవితం జీవించినటువంటి ఈ మానవునికి ఇచ్చేవాడే నిజమైన దేవుడు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టిని బలి కోరకుండా, సృష్టి అంటే ఇక్కడ మానవుణ్ణి, శ్రేష్టమైన సృష్టి మానవుడు, దేవుడు సృష్టించిన వాటన్నిటిలో కూడా అతి శ్రేష్ఠుడు. ఆయన ఏమాత్రము నశింప చేయకుండా, అందుకే ఆ అజ్ఞాన కాలమందైతే దేవుడు నరులను చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలెనని ఆయన ఇచ్చించుచున్నాడు. పాపం చేస్తే దేవుడు మొత్తాడు. ఆ అజ్ఞాన కాలంలో చాలా మంది నశించారు. అరణ్యంలో తిరుగుబాటు చేసినందువలన అరణ్యంలోనే రాలిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. బైబిల్ తెలియని వాళ్ళు అనుకుంటున్నారు మోషే చాలా కసాయివాడు, అందుకే ఇశ్రాయేలీయులందరినీ అరణ్యంలో నడిపించి చంపేసినటువంటి కసాయివాడు అనుకుంటున్నారు. మోషే చంపలేదు. మోషే చంపినట్టుగా ఎక్కడా రాయబడలేదు బైబిల్లో. ఇశ్రాయేలీయుల్ని మోషే చంపినట్టుగా ఎక్కడా రాయబడలేదు. వాళ్ళు తిరుగుబాటు చేసినందువలన అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు, హతులయ్యారు. అలా హతులవుతూ వెళ్తే వాళ్ళ పాపములను బట్టి, తిరుగుబాటును బట్టి, వారి యొక్క దోషమును బట్టి, పాపపు దాస్యమును బట్టి వాళ్ళు హతులు అవుతూ ఉంటే వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దట్? దానికి ఒక ముగింపు ఎక్కడ? ఆలోచించేశాడు దేవుడు. ముగింపు ఇవ్వాలి. నేను సృష్టించిన నా ప్రజలు నశించకుండా నిత్యము వాళ్ళు నాతో ఉండాలంటే నేను ఒక ప్రణాళిక ఆలోచన చేయాలి. నేనేదో ఒకటి చేయాలి నా బిడ్డల కోసం అని ఆయన ఆలోచన చేసి ఆయన తన ఏకైక కుమారుణ్ణి పంపాడు. ఆషామాషిగా పంపలేదు ఆయన, ఒక ప్రణాళికతో పంపాడు. యుగములు సమాప్తమయ్యేటప్పుడు పంపాడు. అదే కాలము పరిపూర్ణమయ్యేటప్పుడు. అంటే మరొక చిన్న ఆలోచన మీకు కలుగు చేస్తున్నాను కాదు, క్షమించండి, ఆలోచన చేయాలని కోరుతున్నాను. నేను ఆది కాండంలో
ఆదాము దిగంబరిగా ఉన్నాడు కదా. దిగంబరిగా ఉన్నప్పుడు అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని తన దిశములను కప్పుకున్నవాడుగా మనకి కనబడుతున్నాడు. అంటే ఆకులు చెట్టు నుండి తుంచబడ్డాయా, తుంచబడలేదా? తుంచబడితేనే కదా సిస్టర్ తీసుకుంటారు. ఒక చెట్టు నుండి ఆకు తుంచబడితేనే కదా కచ్చడములు చేసుకోగలరు. పెద్ద చెట్టు తీసుకున్నాం, ఆకును తుంచాలంటే ఫస్ట్ అట్లీస్ట్ ఆ చెట్టు నుండి అది విడిపోవాలా లేదా? ఒక చిన్న చిన్న కచ్చడం లాంటి చిన్న చిన్న కొమ్మల్ని ఒక గుబురుగా చుట్టూ దిశమల చుట్టూ కప్పుకున్నట్లుగా అర్థం అవడానికి కొన్ని పిక్స్లో మనం చూస్తుంటాం ఇమేజెస్, కొమ్మలు కొమ్మలుగా. జనరల్గా చెట్టు నుండి కొమ్మల్ని తీయడానికి మనం ఏం వాడతాం? జనరల్గా కత్తిరి కానీ చాకు కానీ వాడతామా, లేకపోతే గొడ్డలి లాంటివి ఏమన్నా వాడతామా? చెట్టు అనగానే జనరల్గా ఏం వాడతాం? గొడ్డలే కదా. అంటే ఆది కాండంలో చెట్టుకి గొడ్డలి ఎక్కడ ఉంది అంటే ఎక్కడో చివరి కొమ్మల దగ్గర, ఆకుల దగ్గర ఉంది కనెక్షన్. ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. అది మత్తయి సువార్తలోకి వచ్చేసరికి గొడ్డలి ఎక్కడ ఉంది? చెట్టు వేరున. అమ్మా, చెట్టు వేరున ఉంచబడింది. చెట్టు వేరున. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అంటే ఎక్కడో చివరి కొమ్మల దగ్గర ఉన్నటువంటి, ఆకుల దగ్గర ఉన్నటువంటి గొడ్డలి పాత నిబంధన కాలం అంతా నరుక్కుంటూ కదా. మానవుడు ఫస్ట్ తప్పిదం చేసినప్పుడు ఆకులు మాత్రమే నరకబడ్డాయి. ఫస్ట్ తప్పిదం జరిగినప్పుడు ఆకులు మాత్రమే నరకబడ్డాయి. తర్వాత కాండములలో, న్యాయాధిపతుల్లో, రాజుల గ్రంథాలలో, ఎన్నో ఎన్నో పుస్తకాలలో ఆ గొడ్డలి కొద్ది కొద్దిగా నరుక్కుంటూ దానియేలు గ్రంథాలు కూడా మనం చూస్తాం. ఆ కొమ్మలు వ్యాపించి ఉండేను. కలలో కొమ్మలు ఆకాశము మట్టుకు వ్యాపించి ఉండేను. నరుక్కుంటా ఇంకా ఏదైతే అవసరమో దాన్ని నరుక్కుంటూ చివర ఎక్కడికి వచ్చింది గొడ్డలి? మత్తయి సువార్త చదువుతారా? 3వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఏది చదివినా పర్లేదు, రెండిట్లో ఉన్నది ఒకటే. మత్తయి 3:10 లేక లూకా 3:9 చదువుతారండి? ఇప్పుడే చదవండి ఎవరో ఒకరు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఇక చాలు, అంతవరకు చాలు. అంటే ఇక వేరు నరికేస్తే ఇంకేమన్నా ఉందా? ఇంకా నరకడానికి, ఇంకేదన్నా సరి చేయడానికి, ఇంకేదన్నా మేనేజ్ చేయడానికి వీలుంటుందా ఆ చెట్టుకి? అదే ఇక కాలము పరిపూర్ణమైన దశ, అదే ఎండ్ పాయింటా, అదే పీక్ మూమెంటా? అదే లాస్ట్ ఛాన్స్. అందుకే ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా బాప్టిజం ఇచ్చి యోహాను మాటలు. సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చెరుపు చేయు పిల్లలారా,
సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు తెలుసా? మొదటి పాపము దేవుని మాట వినక సర్పం రూపంలో వచ్చినటువంటి అపవాది మాట విని ఎవరి మాట వింటే వాళ్ళ బిడ్డలు అంటారు. అంతేనా కాదా? మనం దేవుని మాట వింటే దేవుని కుమారులు, కానీ అపవాది మాట వింటే అపవాది కుమారులు అవుతాం మనం. అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అపవాది జనాంగంగానే బ్రతుకుతున్నారు. ఎక్కడి నుంచైనా దేవుని ఉగ్రత రాబోతుంది. మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్టిజం తీసుకోండి, ఆయన ఉగ్రత నుండి తప్పించుకోండి. ఎంత ఉగ్రుడై, ఎంత దేవుని యొక్క ఆత్మ పెట్టి తొందరపాటు అంటాం కదా, దేవుని యొక్క అర్జ్తో చెప్పినటువంటి మాటలు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. మీరు తిరగండి. ఎందుకంటే గొడ్డలు ఎక్కడుందో తెలుసా? ఇంకా చెట్టు చివరిలో ఉందనుకుంటున్నారా? ఇంకా చిగురిచ్చొచ్చు, ఇంకా అవకాశం ఉందనుకుంటున్నారా? ఫలించవచ్చు ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటున్నారా? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఫలించే స్టేజ్ అది. చెట్టుకి చివరి స్టేజ్ ఏంటో తెలుసా? ముందు మొట్టమొదటి మొలకెత్తడం అయితే, తర్వాత ఎదగడం, తర్వాత కొమ్మలు వ్యాపించడం, తర్వాత పూత, తర్వాత పిందె, తర్వాత ఫలములు ఇవ్వడం. చివరి దశ. ఆ దశలో మనుషులందరి కొరకు ఒకసారే బలి అవ్వడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపెను అనే మాటలో, కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాటలో ఎంత పాఠం ఉంది, ఇంకా ఉంది. నెక్స్ట్ సెషన్లో కూడా రెఫరెన్స్ చూడాలిగా, మనం అన్ని చూడాలి. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ప్లీజ్. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. చాలా ఇది ఎప్పుడు నిలిచే బలి అంటే సదాకాలం నిలిచే బలి. సదాకాలం అంటే తర్వాత వాళ్ళు మన తర్వాత తరం వారు, పుట్టబోయే వాళ్ళు, ఇక ఎవరు పాపం చేసినా వాళ్ళు ఏమి బలులు ఇవ్వక్కర్లేదు, దేవుని మాట ఉంటే చాలు. అందుకనే బలి అర్పణ కోరను నేను, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని బైబిల్లో దేవుడు రాయించాడు. సదాకాలము నిలిచే బలి. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ అప్పటికప్పుడు మాత్రమే వర్తిస్తాయి. కానీ దేవుడు తన కుమారుని బలి అర్పించాడు చూసారా, అది మాత్రము పర్మనెంట్ బలి, సదాకాలం నిలిచి ఉండే బలి, ఒక్క బలి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుదామండి. 26వ వచనం కూడా చదువుదాం. మనము సత్యంను గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఈ బలి ఎవరి కోసం అంటే తెలియక పాపము చేసిన వారి కోసం. అంతా తెలిసి ఇక పాపం చేస్తే బలి ఇక వర్తించదు. అక్కడ తెలిసి పాపం చేస్తే తీర్పు కోసం వెయిట్ చేయాలి మనం, అంతే. అందుకని తెలిసి పాపం చేసిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆయనను క్షమిస్తాడు దేవుడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన నెట్టివేసేవాడు కాడు. కానీ పాపములు తెలియక చేసిన పాపములు అంటే దేవుని విషయంలో ముఖ్యంగా నిజదైవమును సత్యమును అన్వేషించుటలో తెలియక చేసినప్పుడు మనం పాపం దేవుడు క్షమిస్తాడు. సత్యవంతుడైన దేవుడు ఎవరో ఎరిగి ఉండి
మనం ఇంకా పాపం చేస్తే మాత్రం తీర్పు మనకి ఉంది, తీర్పులో మనం పాల్గొనక తప్పదు, తీర్పు పొందక తప్పదు అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఈ విధంగా దేవుడు తన కుమారుణ్ణి బలి అవ్వడానికి, లోకమును రక్షించడానికి, లోకరక్షకుడుగా ఒక బలిగా, అర్పణగా ఆయన పంపించాడు. అయితే యేసు ప్రభు వచ్చిన సమయమే కాలము పరిపూర్ణమైన సమయము అని ఓరల్గా ఒక రుజువే చూసాం. మనం ఓరల్గా ఒక రుజువు చూసాం. ఈ బలి అయిన ఈ విషయం పరిపూర్ణమైన కాలంలో దేవుడు వచ్చాడు అనేటువంటి, చాలా జాగ్రత్తగానండి ఈ పాయింట్. పరిపూర్ణమైన కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వచ్చాడన్న విషయం లోకమంతటా తెలియాలి అనేది దేవుని యొక్క చిత్తం, ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక. లోకమంతా తెలియాలి అంటే లోకంలో రకరకాల భాషలు ఉన్నాయి. మీకు తెలుసు, ఆదికాండం 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక్క భాష ఒక జాతి అనుకుంటాను, ఒకసారి అన్నమాట. 11:1 చదవండి ఒకసారి. ఆదికాండం ఒకే భాష ఉంది అనే మాట మనకి కనబడుతుంది. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది, ఒకే భాష ఉంది. ఆ మాటను ఇంగ్లీష్ బైబిల్లో మీరు కనుక గమనిస్తే భాష అనే పదం దగ్గర లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో భాష అనే పదం దగ్గర లాంగ్వేజ్ అని ఉంటుంది. ఒకే భాష ఉంది, కానీ వాళ్ళు పట్టణం కట్టి మనం బాగా అభివృద్ధి చెంది అది చేద్దాం ఇది చేద్దాం అని బాగా బిల్డప్ ఎక్కువైపోతున్నప్పుడు దేవుడు దాన్ని తారుమారు చేశాడు. అది మనందరికి తెలిసిన విషయం. ఆ తర్వాత నిన్నటి దినాన్ని కూడా చెప్పాను, హిబ్రూ మాత్రమే గ్లోబల్ లాంగ్వేజ్గా ఉండేది బైబిల్ కాలంలో, పాత నిబంధనలో చాలా వరకు. ఆ గ్లోబల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా యూదులు మాత్రమే ఎక్కువ శాతం వ్యాపించి హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. కానీ దానియేలు గ్రంథంలో 4 తరాలు గడిచాయి కదా, 4 రాజ్యాలు వెళ్ళిపోయాయి కదా. బబులోనీలు భాష ఆరాము అని నేను మాట్లాడుకున్నాను. ఆరాము, సిరియా, ఆ లాంగ్వేజ్, చుట్టుపక్కల ప్రాంతాలు, కల్దియా, ఇవి కూడా మాట్లాడేవాళ్ళు. కల్దియా, ఆరాము, సిరియా, అరమేయిక్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. బబులోనీయుల కాలం గతించిన తర్వాత మాదియా, పారసీకులు వచ్చారు. వాళ్ళు పర్షియాలో మాట్లాడేవాళ్ళు, మెడో పర్షియన్ లాంగ్వేజ్ అంటారు. తర్వాత మాదియ పారసీకుల తర్వాత గ్రీకులు వచ్చారు, వాళ్ళు గ్రీకులో మాట్లాడేవాళ్ళు. దానియేలు గ్రంథం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చాలా విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం. ఒక రాజు, ఆయన చాలా గొప్పోడని మాట్లాడుకున్నాం. ఆయన ఎవరంటే గ్రీకు వీరుడుగా పేర్కొందినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్, ఆయన పిక్చర్ కూడా చూపించి మాట్లాడుకోవడం జరిగింది. చాలా సంస్కరణలు చేశాడు ఆయన. ఒక విపరీతమైన పరిపాలన ఆయన జరిగించాడు. అప్పుడు ఎక్కువ మంది గ్రీసు భాష మాట్లాడే విధంగా గ్రీకును గ్లోబల్ లాంగ్వేజ్గా ఆ కాలంలో ఉండింది. అంటే ఎక్కువ మంది గ్రీకు మాట్లాడేవాళ్ళు. అది క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా మంది గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు మనకు కనబడుతుంటారు. అయితే గ్రీకు తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. అప్పటికి రోమా సామ్రాజ్యం వచ్చిన నాటికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి, అంటే కన్యమరియ గర్భం ద్వారా అడుగుపెట్టే ఆ నాటికి రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉంది. కానీ గ్లోబల్ లాంగ్వేజ్ మాత్రం గ్రీకుల భాష ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి కొందరు గ్రీకు మాట్లాడితే, యూదులందరూ హిబ్రూ భాష మాట్లాడితే, లోకమంతటికి దేవుడు తనను తాను బలిగా అర్పించుకున్నాడు అనేటువంటి ఈ సువార్త ఎలా తెలియాలి? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎలా తెలియాలి? లోకమంతా చాటి చెప్పాలి అనేది దేవుని యొక్క కోరిక. మార్కు సువార్త 15-16 వచనాల్లో ఉంది కూడా అదే. శిష్యులకి, అక్కడ ప్రజలకి దేవుడు చెప్పాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి.
అందరికి స్వార్థ ప్రకటించాలంటే భాష కావాలి కదా. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి వాక్యం చెప్పాలి అంటే ఖచ్చితంగా నాకు ఇంగ్లీష్ రావాలి. బెంగళూరు వెళ్ళి చెప్పాలి అంటే ఎయిదర్ కన్నడ ట్రాన్స్లేటర్స్ ఉండాలి, లేదా కన్నడ నాకు వచ్చి ఉండాలి. లేదా ఇంకొక ప్రాంతం కలకత్తా వెళ్ళాలంటే ఐ షుడ్ నో బెంగాలీ లాంగ్వేజ్, బెంగాల్ భాషలో నేను మాట్లాడగలగాలి. సో ఆ విధంగా ఆ ప్రాంతపు భాష మనకు వచ్చి ఉండాలి. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత అద్భుతం అంటే ఇది ఆలోచన చేస్తే నిజంగా బైబిల్లోని ప్రతి సందర్భము, ప్రతి సిచ్యుయేషన్ని దేవుడు ఎంత చక్కగా, ఎంత ప్రణాళికాబద్ధంగా ఆయన చిత్తాన్ని ఎంత తేట తెల్లంగా అమర్చాడయ్యా అంటే మానవుని మట్టి బుర్రకు తట్టదండి. అది అర్థం కాదు. అర్థం కావాలంటే నిజంగా దేవుడు ఇవ్వాలి, కృప ఘనత దేవుడు ఇవ్వాలి. దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకు దేవుని యొక్క ప్రణాళిక తెలియాలంటే అందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలి. ఎందుకంటే ఈయన వాక్యము, ఈయన స్వార్థ చెప్పేవాళ్ళు అప్పటికి 12 మందే ఉన్నారు. మీకు తెలుసు కదా, అపోస్తులు 12 మందే ఉన్నారు. అప్పుడు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది లోకమంతా వెళ్ళి చెప్పాలంటే ఇట్స్ ఏ హ్యూజ్ ప్రాసెస్, టైం టేకింగ్. ఆల్రెడీ కాలం పరిపూర్ణం అయిపోతుంది, ఎండ్ డేస్ వచ్చేస్తున్నాయి. ఎలా, ఏం చేయాలి అని దేవుడు ఆలోచన చేసి, దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలో ఒక కట్టడ ఉంది, మనందరికీ తెలుసు. ఏంటి ఆ కట్టడ? ఏంటి ఆ ఆచారము, ఆనవాయితీ ఏంటి అని అంటే, యూదులందరూ రకరకాల ఏరియాల్లోకి స్ప్రెడ్ అయిపోయారు. మనకు తెలుసు కదా, స్ప్రెడ్ అయిపోయారు. ఎలా? చెరగొని పోబడ్డప్పుడు అషూర్కి కొందరు, బబులోనికి కొందరు, చుట్టుపక్కల ప్రాంతాలకి కొందరు, రకరకాలుగా వెళ్ళిపోయారు. యూదులు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి 12 మంది అపోస్తులు ఉన్నారు. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేలాగా సువార్త ప్రకటించబడాలి అని అంటే ఎక్కువ మంది దేవుని వైపు తిరగాలి. వాళ్ళు కూడా ప్రీచర్స్గా మారాలి, దేవుని యొక్క బోధ చేసేవారిగా అంతగా వాళ్ళు మారాలంటే ఒక గొప్ప కార్యం జరగాలి. ఆ కార్యం జరగాలంటే ఈ యొక్క ఆనవాయితీని దేవుడు జ్ఞాపకం చేసుకొని అది జరిగేలాగా చేశాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఏంటి ఆ ఆనవాయితీ అంటే, యూదులు ఎక్కడున్నా లోకంలో, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ స్ప్రెడ్ అయ్యున్నా, 5 నిమిషాల టైం ఇవ్వండి నాకు, ఎక్కడ స్ప్రెడ్ అయ్యున్నా పండగలప్పుడు మాత్రం ఎక్కడికి వచ్చేవాళ్ళు తెలుసా? యూదులు పండగప్పుడు ఎక్కడికి వచ్చేవాళ్ళు అండి? యూదులు యెరూషలేముకి వచ్చేవాళ్ళు. మనకు తెలుసు అది. వాళ్ళు ఎక్కడున్న పండగ మాత్రం యెరూషలేముకి వచ్చేవాళ్ళు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో యెరూషలేముకి వాళ్ళు వచ్చారు. ఒలీవ్ కొండ నుండి తిరిగి వాళ్ళు యెరూషలేముకి వచ్చారు అనే మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం అన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథం ప్లీజ్, మొదటి అధ్యాయం. ఎనిమిదో వచనం చదువుతారు ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడు. చాలు. అంటే ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు?
ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు? యెరూషలేములో. యెరూషలేములో ఉండమంటాడు. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పారు. చాలు సిస్టర్. యెరూషలేములోను చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ యూదయ సమరయ దేశంలో పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములు కానీ దానికి ముందున్న మ్యాప్ లో కానీ మీరు చూడండి, చుట్టుపక్కలే ఉంటాయి. యూదయ సమరయ గలిలయ అవన్నీ మీరు చూడొచ్చు మ్యాప్లో. యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పింది. యెరూషలేములోనే ఉండండి, మీరు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. తర్వాత 12వ వచనం గమనిస్తే అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు చెప్పాడు కాబట్టి యెరూషలేము దగ్గరకు వచ్చారు. వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. తర్వాత మేడగదిలో ఉంటారు కొంతమంది. తర్వాత 12 మంది శిష్యుల్లో తప్పిపోయిన వాడు యోధా ఇస్కరియోతుకు బదులుగా యూస్తును ఎన్నుకుంటారు వాళ్ళు. అదంతా ప్రాసెస్ మొదటి అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి పెంతుకోస్తు పండుగ వస్తుంది. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. తర్వాత ఎలా వచ్చింది, పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఎలా వచ్చింది, అవన్నీ కూడా మిగిలిన వచనాలలో ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల నుండి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనే విషయం మనకి 9వ వచనంలో కనబడుతుందండి. పార్దీలు, మాదీలు, ఏలామీలు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల అందలి వారు, రకరకాల దేశాల వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఎవరు వీళ్ళు? ఆల్రెడీ చెదరిపోయారు. వీరు అషూర్కి వెళ్ళినప్పుడు, బబులోన్కి వెళ్ళినప్పుడు, చెదరిపోయినప్పుడు చాలా మంది అక్కడే చనిపోయిన వారు ఉన్నారు, అక్కడే పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రమే అక్కడ నుంచి తిరిగి వచ్చారు, అందరు తిరిగి రాలేదు. అక్కడే సెటిల్ అయిపోయి జీవితం అంతం వరకు, అంటే వాళ్ళు మరణించే వరకు అక్కడే ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఈ చెదరిపోయిన వాళ్ళు కూడా అన్ని ప్రాంతాల్లో చెదరిపోయి ఆ లాంగ్వేజెస్ నేర్చుకొని మరలా ఆ పెంతెకోస్తు దినాన అందరూ అన్ని భాషలు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చారు. అది కరెక్ట్ టైం కాబట్టి పరిశుద్ధాత్ముని దేవుడు అప్పుడు పంపించాడు. 12 మంది అపోస్తుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది దే ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అక్కడ వాక్ శక్తిని వారు పొందారు అనే మాట ఉంటుంది. అది చదువుకుందాం, ముగించుకుందాం మనం. ఇంకా నెక్స్ట్ సెషన్ లో 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో. ఇందాక ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క భాష అన్న దగ్గర ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అన్నాడు, కానీ ఈ వచనం దగ్గర ఇంగ్లీష్లో టంగ్స్ అన్నాడు. ఈ పదాన్ని పట్టుకొని భాషలు సరరర బబరర అని రకరకాల వర్డ్స్, రకరకాల సౌండ్స్ యాడ్ చేసి అది అన్య భాష అని ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నారు. నన్ను క్షమించండి, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని కల్పితాలు మనం యాడ్ చేయకూడదు. మన ఇష్టం కాదు, మన తాతయ్యలు మనకు నేర్పించింది కాదు బైబిల్ అంటే దేవుని మనస్సు, దేవుడు చెప్పే మాట, దానికి యాడ్ చేయదు ఎవరు. దయచేసి మీ ఇష్టం వచ్చిన పదాలు మీరు వాడద్దు. వాడి బైబిల్ని పరుల చేతికి అప్పగించకండి. ఆల్రెడీ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, ఇంకా అపార్థం చేయడానికి ఆస్కారం అవ్వద్దు దయచేసి ఎవరు. అన్య భాష అంటే అదర్ టంగ్స్ అన్నాడు. అక్కడ లాంగ్వేజ్ అన్నాడు కదా, లాంగ్వేజ్ అంటే భాష. ఇక్కడ టంగ్ అన్నాడు కదా, ఇది ఆత్మీయ భాష, రకరకాల భాషలు అని కల్పితాలుగా మాట్లాడుతున్నారు.
నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను, కల్పించి మాట్లాడే వాళ్ళకి నేను వేసే ఒకే ఒక ప్రశ్న. నీ యొక్క మాతృభాష ఏంటి అని అడగడాన్ని ఇంగ్లీష్లో మీరేమని అడుగుతారు? నీ మాతృభాష ఏంటి? నీ మాతృభాష ఏది? What is your mother tongue? ఐఎమ్ సారీ, వాట్ ఈస్ What is your mother tongue? వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ ఆర్ విచ్ ఈస్ యువర్ మదర్ టంగ్? మాతృ భాష. టంగ్ అంటే ఏంటండి? టంగ్ అంటే ఏంటి? భాష. రకరకాల సౌండ్ల టంగ్ అంటే రకరకాల సౌండ్స్ మన ఇష్టం వచ్చినట్టు మనుషులకు అర్థం కాదు అని మాట్లాడే సౌండా టంగ్ అంటే? నో, క్రైస్తవులకు చెప్తున్నాను నేను ఈ మాట. రకరకాల సౌండ్ల్ని వాడి అవి టంగ్స్ అని పొట్రేట్ చేస్తున్న వారికి చెప్తున్నటువంటి మాట. టంగ్ అంటే భాష. లాంగ్వేజ్ అన్న టంగ్ అన్న ఒకటే. వాక్ శక్తిని దేవుడు ఇచ్చాడు, అంటే నోటి ద్వారా మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఏంటి ఆ శక్తి? అన్య భాషలతో మాట్లాడే శక్తి. ఎందుకు అన్య భాష? ఎందుకు అన్య భాష? ముందు వచ్చిన మనం చూసాం, అన్ని దేశాల నుండి వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఎందుకు? పెంతెకొస్తు పండుగ కాబట్టి. ఏ దేశంలో చెదరిపోయినా, ఏ భాష వచ్చి ఉన్నా అందరూ అక్కడికి రావాలి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ దేవుని యొక్క కార్యము వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్లో అర్థం కావాలి అంటే వీళ్ళు అన్య భాషలు మాట్లాడాలి. ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్ముడి యొక్క వరము పొంది ఉన్నారో, పరిశుద్ధాత్ముడు ఎవరి ఎందైతే నింపబడ్డాడో వాళ్ళు అదర్ లాంగ్వేజెస్ మాట్లాడాలి. అక్కడ మాట్లాడితే అదర్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే వాళ్ళు అనుకున్నారు, 6వ వచనం, ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలిలయులు కదా వీళ్ళు, యూదులు కదా వీళ్ళు, హెబ్రీ కదా వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళేంటి పర్షియా మాట్లాడుతున్నారు, గ్రీక్ మాట్లాడుతున్నారు, మెడో పర్షియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అరమేయిక్ మాట్లాడుతున్నారు, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయారు. అంత ఆశ్చర్యం ఎందుకు తెలుసా? వీరు విద్య లేని పామరులండి, విద్య లేని పామరులు. ఏబిసిడి కూడా రాని ఒక స్త్రీ లేక ఒక పురుషుడు దేవుణ్ణి నమ్ముకొని హిందీలో, ఇంగ్లీష్లో, లేకపోతే ఉర్దూలో, రకరకాల భాషల్లో వాక్యం విరివిగా ప్రకటిస్తుంది అనుకోండి, అది భాషలతో మాట్లాడడం అంటే. దయచేసి వాక్యాన్ని వక్రీకరించకండి ప్లీజ్, మీకు దండం పెడతా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. ఒకవేళ ఏమైనా ఆటంకాలు వస్తే మన శరీరమే ఏదైనా బాధ అనుభవించేది. ఆత్మను మాత్రం ఆర్పకండి, ఆత్మను బాధ పెట్టబాకండి, దేవుణ్ణి బాధ పెట్టబాకండి. మనం బాధపడిన పర్లేదు, వక్రీకరించవద్దు. వేరే లాంగ్వేజెస్లో మాట్లాడటం వల్ల వాళ్ళందరూ కలవరపడ్డారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళు వాడిన భాష, వీళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థమైంది. చెప్తే నచ్చదు ఎవరికి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నచ్చదు, వాక్యం చేయించుకోరు, వాక్యానికి వెళ్ళరు, నో ప్రాబ్లం. కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం, ఉన్నది ఉన్నట్టు మనం నేర్చుకున్నాం. వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క మాట. తెలుసుకొని పండగ అయిపోయిన తర్వాత 7 weeks ఉంటుంది ఆ ఫెస్టివల్, పెంటెకోస్తు మనందరికీ తెలుసు. పండగ అయిపోయిన తర్వాత వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ సిచ్యుయేషన్ ఎంతటి అద్భుత కార్యం గురించి మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ఫర్ వెరీ షూర్. అసలు ఆ 12 మంది చదువుకోలేదండి, పెద్దగా విద్య లేని పామరులండి వాళ్ళు. కానీ ఎన్ని లాంగ్వేజెస్లో మాట్లాడారో తెలుసా? వాక్యం ఎలా చెప్పారో తెలుసా? అసలు వాళ్ళు ఎలా చెప్పారో కూడా అసలు మాకు అంతుపట్టట్లేదండి. ఆశ్చర్యంగా అనిపించిందండి అని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటారు.
అట్టి రీతిలో దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. ఈ 12 మంది వెళ్ళి అందరికి సువార్త చెప్పడం హ్యూజ్ ప్రాసెస్ కాబట్టి అందరూ కూడి ఉన్న అందరికీ సువార్త చెప్పించాడు. వెరీ నెక్స్ట్ చాప్టర్లో పేతురు గారు వాక్యం చెప్పాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఎంతమంది రక్షింపబడ్డారండి? ఎంతమంది రక్షింపబడ్డారు? 3000. 3000 అమ్మా? 3000 5000? 3000 5000? మీరు అనుకున్న మీరు 3 అనేసరికి నా మీద నాకు డౌట్ వచ్చేస్తుంది. 5 కదా? 5 కదా? ఇప్పుడు 5. పొరపాటు గుర్తుపెట్టుకుంటానంటే అప్పుడు అది ప్రాబ్లం ఏం కాదు. 5000 మంది రక్షింపబడ్డారు. అద్భుతం కాదా అది? అద్భుతం కాదా అది? రక్షణ పొందటం అద్భుత కార్యం. నువ్వు నెడితే వెనక్కి పడిపోయి కొట్టుకులాడటం కాదు అద్భుత కార్యం అంటే. నువ్వు నుదుటి మీద చేయి పెట్టి నెడితే జ్వరం వెళ్ళిపోయింది అనేది కాదు అద్భుత కార్యం అంటే. నువ్వు వాక్యం చెప్తే ఒక్క ఆత్మ రక్షింపబడినా అది అద్భుత కార్యం. అద్భుత కార్యం అంటే అది. పేతురు ప్రకటించగా 5000 మంది రక్షింపబడ్డారు. 5000 మంది రక్షింపబడ్డారు. అద్భుత కార్యం దేవుడు జరిగించాడు. ఆ ప్రాంతాలకు వారు వెళ్ళి సువార్త చెప్పారు. దానినే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. నేను నెక్స్ట్ సెషన్ అంటూనే కంటిన్యూ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఈ ఒక్క మాట. అపోస్తులు తప్ప సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప, చదువుదామా ప్లీజ్? 8వ అధ్యాయం 1వ వచనం ఒకటి, తర్వాత 4వ వచనం ఒకటి చదువుదామండి. నేను ఇక్కడ ఆపలేకపోతున్నాను, దయచేసి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం ఒకటి చదువుదాం. నెక్స్ట్ 4వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. చాలు. తర్వాత పౌలు గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. మన సందర్భం అది కాదు కాబట్టి చెదిరిపోయిన తర్వాత ఏం జరిగిందో 4వ వచనంలో ఉంటుంది చూడండి అమ్మా. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. అపోస్తులు మాత్రమే అక్కడ ఉన్నారు, మిగిలిన వారందరూ చెదిరిపోయారు. అప్పటి వరకు పేతురు గారు, యోహాను గారు వీళ్ళు చెప్పిన వాక్యాలన్నీ వినిన వారు, పేతురు గారి ప్రసంగం ద్వారా మారిన వారు వెళ్ళి వాక్యం ప్రకటించరంటారా? దేవుని ప్రకటించరంటారా? మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఒక్కళ్ళకైనా నేను రక్షింపబడ్డాను, దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి అని ఖచ్చితంగా చెప్తారు, సాక్ష్యం చెప్తారు. అందరూ చెదరిపోయారు. చెదరిపోయిన వాళ్ళందరూ ఖాళీగా లేరు. 4వ వచనంలో సువార్త ప్రకటించుచు సంచారం చేశారు. ముందేం జరిగింది? 8:1 గొప్ప హింస. నెక్స్ట్ చెదరిపోయారు. నెక్స్ట్ సువార్త ప్రకటించారు. హింస మేలుకే. చెదరిపోతున్నామా? మేలుకే. కష్టం వచ్చిందా? మేలే. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. సువార్త ప్రకటన అద్భుత కార్యం అండి, సింపుల్ కార్యం కాదు. ఆత్మల రక్షణ అత్యద్భుత కార్యం అండి, ఈజీ కార్యం కాదు, చిన్న విషయం కాదు. హింస వస్తే భరిద్దాం, నిందొస్తే ఓర్చుకుందాం, సంతోషిద్దాం, గంతులు వేద్దాం, ఆనందిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని పని అయితే కొనసాగిద్దాం. నెక్స్ట్ సెషన్లో మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అలా పీక్ పాయింట్లో దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. పర్పస్ మాత్రం దేవుని ప్రేమ, దేవుడు వచ్చినటువంటి ప్రణాళిక, దేవుడు రక్షించడానికి వచ్చాడని, లోకరక్షకుడని, విమోచకుడని అందరికీ తెలియచేయడమే ఆయన యొక్క మోటో, ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దానిని నెరవేర్చుటకు ఆయనే అన్ని దారులు సరళం చేసుకుంటా వచ్చాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయగలరు.